తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల వద్ద ప్రధానమంత్రి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వెల్దుర్తి మండల బీజేపీ అధ్యక్షుడు పడియదాస్ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం తహసీల్దార్ కృష్ణకు వినతి పత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం ఇస్తోందని, రాష్ట్రం కేవలం 1 కిలో మాత్రమే బియ్యం ఇస్తూ ఉండగా గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి చిత్రపటాన్ని రేషన్ షాపుల వద్ద ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు బాలకిషన్, గడ్డం నాగరాజు, కర్రే వెంకటేశం, శివరాములు, యాదగిరి, విక్రమ్, మల్లేష్, గణేష్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రేషన్ ద్వారా సన్న బియ్యం 6 కిలోలు ఇవ్వడం జరుగుతుందో ఒక వ్యక్తికి, అందులో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది, 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. దీనికి ప్రధానమంత్రి గారి ఫోటో తప్పకుండా పెట్టాలని, రేషన్ షాపుల్లో పెట్టని ఎడలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం. పెట్టేంత వరకు విరమించేది లేదు. తక్షణమే దీని మీద స్పందించి పై అధికారులు కూడా దీని మీద ఆలోచన చేసి తప్పకుండా మన ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టాలని. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి రేషన్ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అంధకారంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యము 5 కిలోల బియ్యము, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 1 కిలో బియ్యము. దాన్ని వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారంగా ప్రధాని గారి ఫోటో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మేమే ఇస్తున్నామన్నట్టు వ్యవహరించుకుంటా వాళ్ళు బియ్యం పంపిణీలో చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 1 కిలో ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి ప్రోటోకాల్ను పాటించుకుంటా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోరుచున్నాం.